దానికి స్వేచ్ఛగా బతకాలా, అదేవిధంగా చట్టాన్ని చేతకి తీసుకుని ఇష్టపూర్తితో వ్యవహరించవచ్చు, భయపడకూడదు అనేటువంటి భావం ఉంది. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు, ఈ ప్రభుత్వంలో ఇలాంటివి జరగకూడదు, ఏదైతే కూడా మీరు ప్రజలకు చేరువుగానే పెడుతున్నట్టు, ప్రజలకు చేరువుగామని చెప్తున్నాడు. కానీ ఆయన ప్రజలు పోయి చెడ్డి చేయమని చెప్పడం దాన్ని జీర్ణించుకోవాలా. లేదు ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా మేము పట్టించుకోము, లోకేష్ బాబు గారు పట్టించుకోము, మా మద్దతులో మేము పోతా ఉంటే ఒకసారి రెండుసార్లు చూద్దాం, మూడోసారి మేము ప్రజలందరూ మేము ఫైట్ చేయాల్సి వస్తుంది. పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అధికారం పోతే పారిపోవాలి, చాలా మంది ఉన్నారు. మేము పారిపోలేం కదా, ఇంట్లో ప్రతిపరిగా కష్టాలు నష్టాలు 6 ఎన్నికలు నిలబడ్డా, 6 ఎన్నికల్లో చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా 5 ఏళ్ళ కష్టంలో చంద్రబాబు నాయుడు కోసం, పార్టీ కోసం, లోకేష్ బాబు కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు. యువగలం అనంతపురంలో స్టార్ట్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయింది. అనంతపురంలో అందరూ కష్టపడ్డారు. నిజంగా మా 4-5 రోజులు కార్యకర్తలు నాయకులు కష్టపడిన కష్టాన్ని చూస్తే నేను భవిష్యత్తులో కూడా ఆ విధంగా చేయలేను అనేటువంటి భావం ఉంది.